అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారో. ఎస్, సో ఇక్కడ చూడగానే మీకు కొద్దిగా వెరైటీగా లేదా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇంగ్లీష్లో రియల్ నెంబర్స్ ఎందుకు వచ్చాయా అని అనిపించవచ్చు. సో ఈ రోజు నుంచి ఇంగ్లీష్ సబ్జెక్ట్తో పాటు మ్యాథ్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ పోస్ట్ చేయబోతున్నానండి. ఓకే, సో మ్యాథమెటిక్స్ ఫస్ట్ నేను 10th క్లాస్ కొత్తగా చేంజ్ అయినటువంటి 10th క్లాస్ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ ని స్టార్ట్ చేస్తున్నానండి. సో దాంట్లో మనకు ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ ఉంటుందండి. ఓకే, సో ఇంగ్లీష్ ఏ విధంగా అయితే మీరు నన్ను ఆదరించారో అదే విధంగా మ్యాథ్స్ కూడా మీకు అర్థమయ్యే విధంగా చాలా మంచి ఈజీ టిప్స్తో చాలా నిదానంగా చాలా స్లోగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటాను. సో ఇంగ్లీష్లో నన్ను ఆదరించిన విధంగానే మ్యాథ్స్లో కూడా నన్ను మీరు ఓన్ చేసుకుంటారనేసి మ్యాథ్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈ రోజు నుంచి మ్యాథ్స్ వీడియోస్ అండ్ ఇంగ్లీష్ వీడియోస్ రెండు కూడా పోస్ట్ చేస్తాను. మీరు వాటిని నా ఛానల్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో మ్యాథ్స్ని సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ని సపరేట్గా ఉంటాయి, మీరు వాచ్ చేయొచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మ్యాథ్స్ అంటే ఎవరైతే డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో భయంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో చాలా ఈజీ వేలో మనం ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటి సార్? నెంబర్స్ లో కూడా రియల్ నెంబర్స్ ఫేక్ నెంబర్స్ ఇలా ఉంటాయా అనే డౌట్ అందరికీ రావచ్చండి. సో రియల్ నెంబర్స్ ని మనం తెలుగులో వాస్తవ సంఖ్యలు అని అంటాము. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందుగా మనకు తెలిసినటువంటి చాలా నెంబర్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ నేను ఏదైనా కౌంట్ చేయాలంటే చెప్తాను 1 2 3 4 5 6 7 8 అనేసి. ఓకే సార్, టోటల్ 10 టేబుల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్లాస్ రూమ్ అంటాను. సో 10 టేబుల్స్ అంటే 1 2 3 4 ఇలా కౌంట్ చేస్తున్నాను కదా. సో ఇలా కౌంటింగ్ కోసం మనం యూజ్ చేసేటటువంటి నెంబర్స్ ని మనం ఏమంటామంటే న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఓకే, సో న్యాచురల్ గా మనం కౌంట్ చేసేదానికి యూజ్ చేసేటటువంటి నెంబర్స్ ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి రిమైనింగ్ అన్ని కూడా న్యాచురల్ నెంబర్స్ కిందకి వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ సార్ మరి 1 అంటే 1 2 3 4 ఇలా అన్నారు సార్, మరి ఏమీ లేవు క్లాస్లో, దాన్ని మనం జీరోతో ఇండికేట్ చేస్తాం. మరి 1 2 3 4 5 వీటన్నిటికి జీరో కూడా యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం సార్ అంటే దానిని మనం హోల్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? హోల్ నెంబర్స్. ఓకేనండి. సో న్యాచురల్ నెంబర్స్ కి జీరో కూడా యాడ్ చేస్తే అక్కడ నుంచి అంటే జీరో నుంచి మనం తీసుకుంటే దానిని మనం హోల్ నెంబర్స్ అంటామండి. ఓకే, సో నెక్స్ట్ ఓకే సార్ మనకు మా టీచర్ -1 -2 -3 లాంటి గ్రాఫ్ వేసేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. సో గ్రాఫ్ లో మనకి ఇలాంటివి చెప్పారు సార్, వాటిని ఏమంటాం సార్ అని అంటే సో నెగిటివ్ నెంబర్స్, జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్ వీటన్నిటిని కలిపి మనం ఇంటీజర్స్ అంటామండి. ఓకే, సో ఇంటీజర్స్ అని మనం అంటాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదండి. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యేవి, అంటే మనం కౌంట్ చేయడానికి యూజ్ అయ్యేవి. వాటికి జీరో యాడ్ చేస్తే వచ్చేది మనకు హోల్ నెంబర్స్, అండ్ వాటికి మనం నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ చేస్తే వచ్చేది మనకు ఇంటీజర్స్. ఓకే, సో ఇవి మనకు తెలిసినటువంటి నెంబర్స్ మీరు మీ యొక్క లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నారు. అండ్ వీటితో పాటు ఇంకొక 2 రకాలు కూడా నేర్చుకో ఉంటారు. దోస్ ఆర్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి సార్ అంటే ఏ నెంబర్స్ అయితే మనం p/q ఫార్మాట్ లో రాయగలుగుతామో వాటిని మనం రేషనల్ నెంబర్స్ అని అంటాం అన్నమాట. ఓకేనండి. సో ఏ నెంబర్స్ అయితే మనం p/q ఫార్మాట్ లో రాయగలుగుతామో వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకేనండి. సో ఏదైతే మనం p/q ఫార్మాట్ లో రాయలేమో వాటిని మనం మీరే చెప్పొచ్చు ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, సో p/q ఫార్మాట్ లో రాసే వాటిని రేషనల్ నెంబర్స్ అని, అండ్ p/q ఫార్మాట్ లో రాయలేని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. సార్ ఎందుకు సార్ ఇర్రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ ఇవన్నీ మాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది, అసలు మెయిన్ కాన్సెప్ట్ లోకి రండి అంటే ఎస్, ఇప్పుడు మనం అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం. ఓకే, సో ముందుగా ఈ బేసిక్స్ అన్ని లేకుండా డైరెక్ట్ గా రియల్ నెంబర్స్ లోకి ఎంటర్ అవ్వడం అంటే మనకేమీ అర్థం కాదు. సో అందుకనేసి బేసిక్స్ అని చెప్పాను. ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చివరికి చెప్పుకున్నటువంటి
ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ని కలిపి రియల్ నెంబర్స్ అంటారండి. ఓకే, సో రేషనల్ నెంబర్స్ అండ్ ద ఇర్రేషనల్ నెంబర్స్, ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ రియల్ నెంబర్స్. అర్థమైంది కదండి ఎందుకు చెప్పారు అదంతా కూడా. సో రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్, ఆ రెండింటిని కలిపి మనం రియల్ నెంబర్స్ అని అంటాం. ఓకేనండి. సో ఈ రియల్ నెంబర్స్ లో మనకు మెయిన్ యూజ్ అయ్యేటటువంటి అర్థమెటిక్ థియరం వచ్చి ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. ఇంకొక థియరం కూడా ఉంటుందండి మనకు, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేసి. బట్ ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ న్యూ సిలబస్ లో దాన్ని తీసేశారు, అది లేదు. సో మనం కావాలంటే ఫ్యూచర్ అది కూడా చెప్పుకుంటాం. ప్రెసెంట్ ఉన్న సిలబస్ వరకు కంప్లీట్ చేసుకుంటాం, ఎందుకంటే మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా పోస్ట్ చేస్తూ ఉండాలి కాబట్టి. సో ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ అసలు ఏం చెప్తుంది అంటే, ఎవ్రీ కంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ primes, and this factorization is unique apart from the order in which the prime factors occur. Oh my god, ఇదేంటి సార్ ఇలా దీన్ని ఎలా బట్టి పట్టాలి మేము? how can we by heart this theorem అని అనుకుంటున్నారా? అంతేం అవసరం లేదండి, చాలా ఈజీనే. కంపోజిట్ నెంబర్ మీకు ఐడియా ఉంటుంది. కంపోజిట్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ కాని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి, 16 is the composite number. So every composite number అంటే ఈ నెంబర్ అనేది can be expressed or factorized. ఫ్యాక్టరైజేషన్ చేస్తాం కదండి అది. సో it can be expressed as the product, చూడండి ఇక్కడ ప్రోడక్ట్ చేస్తున్నా, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాసుకోవచ్చు దీనిని అని చెప్తున్నారు, అంతేనండి. అంటే కంపోజిట్ నెంబర్ ని దాని యొక్క ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ గా రాసుకోవచ్చు. ఓకే, ప్రతి ఒక్క కంపోజిట్ నెంబర్ కూడా మనం దాని యొక్క ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఫ్యాక్టర్స్ ని ప్రోడక్ట్ గా రాసుకుంటే మళ్ళీ వాటిని ప్రోడక్ట్ చేస్తే వచ్చేది ఆ కంపోజిట్ నెంబరేనండి. అంతే, మీకు తెలిసిందే, దాన్ని తెప్పించి మళ్ళీ తీసుకుంటాడు. ఓకే, సో ఎవ్రీ కంపోజిట్ నెంబర్, ఇక్కడ మనం 20 తీసుకున్నాను నేను. 20 ని దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా రాశారో చూడండి. 2 × 2 × 5, 2 2s 4, 4 5 20 అవును కదండి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి సార్? అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసా మీకు? ప్రైమ్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ద నెంబర్ విచ్ కెన్ బి డివైడెడ్ బై ఇట్సెల్ఫ్ ఆర్ 1/1. సో చూడండి, 2 ని దేంతో మనం డివైడ్ చేయగలుగుతాం అంటే 2 ని 2 తోనే డివైడ్ చేయగలుగుతాం. ఓకే, అండ్ లేదా 1 తో చేయగలుగుతాం. సో అలాంటి వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. ఓకే, సో వీటికి ఇంకా ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎలాంటి ఫ్యాక్టర్స్ రావు. 2 కి ఎలాంటి ఫ్యాక్టర్ వస్తుంది, దేంట్లో వస్తుంది, ఏ టేబుల్లో వస్తుంది? 2 1s are 2 or 1 2s are 2, అంతే కదండి. సో 5 అంటే దేంట్లో వస్తుంది? 5 1s are 5, 1 5s are 5, అంతే కదండి. వేరే టేబుల్ ఎక్కడ రాదు. కానీ 20 అనేది మనకు ఫిఫ్త్ టేబుల్లో వస్తుంది, సెకండ్ టేబుల్లో వస్తుంది, 10th టేబుల్లో వస్తుంది. ఓకే, సో కాబట్టి అది కంపోజిట్ నెంబర్ అయ్యింది. ఓకేనండి. సో కాంపోజిట్ నెంబర్ ని మన ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాయడాన్ని ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ అంటారు. ఓకే, అది ఫస్ట్ లైన్. ఇంకోసారి చూడండి, ఎవ్రీ కంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్. సో ఎవ్రీ కంపోజిట్ నెంబర్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. మరి ఎక్స్ట్రా ఏం చేస్తారంటే, అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అంటే ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది అంటే 20 కి మీరు ఫ్యాక్టరైజేషన్ చేస్తే మీరు ఎన్ని విధాలుగా చేసినా ఖచ్చితంగా మీకు ఫైనల్ గా వచ్చేది 2 2లు 1 5, 2 2s అండ్ 1 5 వస్తుంది ఫ్యాక్టరైజేషన్ చేస్తే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ shall we see 20 కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 10s, 2
5. సో 2 2 ఒక 5, 2 2s 1 5 we got. ఇంకొక విధంగా ఎలా చేద్దాం? 20 కి ఫ్యాక్టరైజేషన్ 5 తో స్టార్ట్ చేస్తున్నాం. 5 4s 20, 2 2s 4. సో ఎంత వచ్చాయి? 2 2s ఒక 5 కదా వచ్చింది. సో this process is unique. The way of factorization is unique. అంటే ఫైనల్ గా ఒకే వేలో ఉంటుంది, ఒకటే ఆన్సర్ వస్తుంది మనకు ఎలా చేసినా కూడా. సో దట్స్ వాట్ దే కాల్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈస్ యూనిక్. యూనిక్ మీన్స్ which is only one in the universe. So ఒకే ఒక వే. And apart from the order in which the prime factors occur. సో ఫైనల్ గా ఏం చెప్పారంటే apart from the order in which the prime factors occur అన్నారు. అంటే ఇక్కడ చూడండి 20 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 into 2 into 5 అని రాసుకోవచ్చు, లేదంటే ఇలా చేస్తే 5 into 2 into 2. అంటే వాటి యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది కానీ ఫైనల్ ప్రాసెస్ అనేది మాత్రం యూనిక్ అని చెప్తున్నారు. అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్, సో ఈ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది అంతేగాని ఆర్డర్ చేంజ్ అవ్వచ్చేమో కానీ ఫైనల్ ఆన్సర్ మాత్రం సేమ్ గా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. షల్ వి గో వన్స్ అగైన్? సో ఇక్కడ మనకు ఒక నెంబర్ ఉంటుంది, దట్ ఈస్ ద కాంపోజిట్ నెంబర్. ద కాంపోజిట్ నెంబర్, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ ఆర్ as యూనిక్ వే అని కూడా పెట్టుకోవచ్చు మీరు, యూనిక్. అండ్ ఇది యూనిక్ ఎప్పుడంటే అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కదండి, వీటి యొక్క ఆర్డర్ మీరు నెగ్లెక్ట్ చేశారంటే, మీన్స్ ఆర్డర్ అనేది పట్టించుకోకపోయినప్పుడు ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్. ఓకే, సో ఈ ఆర్డర్ అనేది అలాగన్నా ఉండొచ్చు. 2 into 2 into 5 రాసినా, 5 into 2 into 2 రాసినా ఒకటే కదండి ఫైనల్ ఆన్సర్ వచ్చేది. సో అది చెప్తున్నారు అన్నమాట, ఆర్డర్ ఎలా ఉండొచ్చు. కాకపోతే when we are writing, we have to write in ascending order or else in descending order. ఏదో ఒక ఆర్డర్ ఫాలో అవ్వండి. నేనైతే అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలని సజెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ 2 తర్వాత 5 అలా రాసుకుంటూ వెళ్తాం. ఓకేనండి, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ arithmetic. Now we are going to see what is the meaning of HCF and what is the meaning of LCM. Very important. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చాలా ఈజీగా నేను చెప్తాను. సో లెట్ us see HCF and LCM. Okay, see let us see here HCF, highest common factor. Okay, so what is that? HCF means product of the smallest power of each common prime factor in the numbers. ఎలా చెప్తే అర్థం కాదు, మనం చూద్దాం ఎగ్జాంపుల్. సో జస్ట్ ఏదో రాశాను కాబట్టి చదువుతున్నాను, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో LCM, ఓకే, సో లీస్ట్ కామన్ మల్టిపుల్, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ prime factor involved in the numbers. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తో చూద్దాం, అప్పుడు మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది. సో చూద్దాం, ఇక్కడ 6 and 20 కి 6 కి 20 కి కలిపి HCF and LCM ని ఫైండ్ అవుట్ చేయమన్నారండి. సో లెట్ us see 6 కి ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్. సో 2 3s are 6 అంతే కదండి. అది మీన్స్ ఇంకేం పోవచ్చు, దీన్ని ఎలా రాద్దామంటే మనం 2 into 3 పవర్ ఎంత ఉంది, 2s ఎన్ని ఉన్నాయి 1, సో 2 power 1, 3s ఎన్ని ఉన్నాయి 1 ఉంది, సో 3 power 1. ఓకే, ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 20 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే, సో ఈ పక్కన రాస్తాం 20 కి చేసినప్పుడు దీనిని మనం 2 తో 2 10s 20, 2 5s 10. సో ఎలా రాయొచ్చు మనం 2 into 2 into 5 రాయొచ్చు. అంటే 20 ని 2 into 2 into 5 అంటే కదా, 2 2s 4, 4 5s 20 ఇలా రాసుకోవచ్చు. సో దీనిని ఫైనల్ గా మనం ఎలా రాద్దామంటే 2, how many 2s have
2 power 2 into 5 గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకు 6 కి ఏమొచ్చిందంటే 2 into 3 అని వచ్చింది. 20 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు 2 స్క్వేర్ into 5 అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం LCM అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే సారీ ఫస్ట్ HCF చూద్దాం. HCF ఆఫ్ 6, 20. HCF ఆఫ్ 6, 20 అంటే చాలా కేర్ఫుల్ గా వినండి ఇక్కడ. సో 6, 20 యొక్క ఫ్యాక్టరైజేషన్ చేసి ఇక్కడ రాసుకున్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో రెండిట్లో కామన్ గా ఉన్నటువంటి నెంబర్ ఏంటి? రెండిట్లో కామన్ గా ఉన్నటువంటి నెంబర్ మనకు 2. సో 2 అనేది రాసుకోవాలి మనం. రెండిట్లో కామన్ గా ఏది ఉంది? 2 అనేది కామన్ గా ఉంది. అండ్ ఇంకా ఏం చెప్పాడు? ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, సో రెండిట్లో కామన్ గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటది? 2 అది మనం రాసుకున్నాం. అండ్ దాని యొక్క స్మాలెస్ట్ పవర్ ని తీసుకోవాలి మనం. సో ఇక్కడ మనకు 2 కి పైన 2 ఉంది అంటే 2 స్క్వేర్ ఉంది, 2 పవర్ 1 ఉంది. సో ఈ రెండిట్లో పవర్ ఏది స్మాలెస్ట్ పవర్ ఏది? 1 కదండి. సో కాబట్టి 2 పవర్ 1 అనేది తీసుకోవాలి అంటే 2 ఆన్సర్. ఓకే, సో HCF ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం రెండిట్లో కామన్ గా ఉన్న నెంబర్ ఏవైతే ఉంటుందో అది రాసుకోవాలి. సో చూడండి ఇక్కడ 2 ఒకటే ఉంది కాబట్టి 2 ఒకటే రాశాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అని ఉంది అనుకోండి. సో 2 రాసి మళ్ళీ ఇంటూ 3 అని కూడా రాయాలి. అంటే ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ రెండింటి 3 లో దీనిపైన 3 ఉంది అనుకోండి. 3 పవర్ 3 అనేసి లీస్ట్ అంటే స్మాల్ పవర్ దే ఇక్కడ రాసుకోవాలి. అంటే 3 పవర్ స్మాల్ పవర్ ఎంత? స్మాలెస్ట్ పవర్ 1. సో 3 పవర్ 1 అని రాయాలి. సో మనం ప్రాబ్లమ్స్ లో పోయినప్పుడు మీకు ఇలాంటివన్నీ వస్తుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకటే ఉంది కాబట్టి ఒకటే రాశాను. సో రెండిట్లో కామన్ గా ఉన్న టర్మ్ ఏదండి? 2 అనేది కామన్ గా ఉంది. అండ్ దాని యొక్క స్మాలెస్ట్ పవర్ ఏది? 1. సో 2 పవర్ 1 that equal to 2. So HCF of 6, 20 is 2. Okay, and LCM of 6, 20 equals to. So ఇప్పుడు ఏం రాయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెంబర్. సో ఈ నెంబర్ లో ఇన్వాల్వ్ అయినటువంటి, సో ఈ నెంబర్స్ లో అంటే 6 and 20 లో రెండిట్లో కలిపి ఏంటంటే రెండిటికి LCM చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో రెండిటిలో ఇన్వాల్వ్ అయినటువంటి నెంబర్స్ ని ఇక్కడ రాయాలి మనం ప్రోడక్ట్ గా. సో రెండిట్లో ఏది ఉంది? మనం రెండిట్లో కామన్ గా ఉండేది కాదండి. కామన్ గా ఉండేది మనం HCF లో రాస్తాం. ఇక్కడ మాత్రం LCM లో అన్ని నెంబర్స్ ఏ నెంబర్స్ అయితే వచ్చున్నాయో అన్ని నెంబర్స్ రాయాలి. సో 2 అనేది వచ్చింది మనకు 2 into 3 అనేది వచ్చింది మనకు 3 into ఇంకా ఇక్కడ 5 అనేది వచ్చింది 5 అనేది. సో ఇలా వచ్చిన నెంబర్స్ అన్ని మనం రాసుకొని వాటిలో గ్రేటెస్ట్ పవర్స్ ఏదైతే ఉంటాయో ఆ పవర్స్ వీటికి బెటర్ అంటే ఎక్కువ హై పవర్ ఏదైతే ఉంటుందో. సో చూడండి ఇక్కడ 2 కి గ్రేటెస్ట్ పవర్ ఏది ఉంది? 2 పవర్ 1 ఉంది, 2 పవర్ 2 ఉంది. సో ఈ రెండిట్లో ఏది గ్రేటెస్ట్ పవర్? 2 పవర్ 2 కదండి. సో దానిని ఇక్కడ మనం పెట్టుకుంటాం. అండ్ 3 నెక్స్ట్ ఏముంది? 3 ఉంది. సో 3 కి గ్రేటెస్ట్ పవర్ ఏంటి? 1. ఇంతకు మించి ఏది లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ 3 ఉంది అనుకోండి, అప్పుడు 3 పెట్టుకోవాలి. ఇక్కడ 3 పవర్ 3 అంటే గ్రేటెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ ని మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఏంటి? 5 యొక్క గ్రేటెస్ట్ పవర్ ఏంటి? ఇక్కడ 1. సో 1 అనేది ఇక్కడ పెట్టుకుంటాం. సో ఫైనల్ గా ఈ వీడియో ప్రోడక్ట్ మనకు LCM ఆఫ్ these two numbers. సో ఏమవుతుంది? 2 2s 4, 4 3s 12, 12 5s 60. So 60 is the LCM of 6 and 20. ఓకేనండి. సో ఇంకొకసారి చూడండి HCF అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత వాటిని పవర్స్ లోకి రాసుకొని సో ఈ విధంగా రాసుకున్న తర్వాత రెండిట్లో కామన్ గా ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్ ని ఇక్కడ ప్రోడక్ట్ గా రాసుకునేసి ఇక్కడ నాకు 2 ఒకటే ఉంది కాబట్టి 2 ఒకటే రాశాను. అండ్ దీని యొక్క స్మాలెస్ట్
పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ని ఇక్కడ పెట్టుకోండి. దట్స్ ఇట్, దట్ ఈస్ ద HCF. అండ్ LCM అంటే ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఏ నెంబర్స్ అయితే వచ్చాయో ఆ నెంబర్స్ అన్నిటిని ఇక్కడ రాసేయండి ప్రోడక్ట్ గా. ఆ నెంబర్స్ అన్ని రాసిన తర్వాత ఆఫ్టర్ రైటింగ్ ఆల్ దోస్ నెంబర్స్ యూ హ్యావ్ టు రైట్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ నెంబర్. ప్రతి ఒక్క నెంబర్ కి గ్రేటెస్ట్ పవర్, హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? సో 2 కి ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో రెండిట్లో పెద్దది ఏది? 2. సో 2 పవర్ 2 పెట్టాం. 3 కి ఒకటే ఉంది కాబట్టి ఆ 1 పెట్టాం. 5 కి పవర్ 1 ఉంది కాబట్టి 1 పెట్టాం. అంతే అయిపోయింది. సో ఆ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 2 స్క్వేర్ అంటే 4, 4 into 3 12, 12 into 5 60. దట్ ఈస్ ద LCM ఆఫ్ 6 and 20. ఓకే, సో ఇంకా మనం ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసేపోతే మీకు బాగా అలవాటు అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక నోట్ ఉంది. ఆ నోట్ ఏంటో చూద్దాం. సో ప్రోడక్ట్ ఈ రెండింటి LCM ని HCF ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి యొక్క ప్రోడక్ట్ మనకు రిజల్టెంట్ ఏమొస్తుంది అనేది ఇక్కడ ఒక నోట్ గా మనం చూద్దాం. సో లెట్ us see that note. Okay, let us see here. If A and B be any positive integers like 6 and 20. Okay నండి. సో అలా రెండు నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క HCF ఫైండ్ అవుట్ చేసి అండ్ LCM ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని ప్రోడక్ట్ చేశారనుకోండి, ఆ HCF అండ్ LCM యొక్క ప్రోడక్ట్ మనకి ఏ ప్రోడక్ట్ అవుతుందంటే ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రోడక్టే అవుతుంది అన్నమాట. ఓకే, లెట్ us చెక్ వన్స్. సో ఇక్కడ మనకు 6 and 20 ఇచ్చారు. 6 and 20 యొక్క HCF ఎంత వచ్చింది? 2 వచ్చింది. LCM ఎంత వచ్చింది? 60 వచ్చింది. దట్ ఈక్వల్స్ టు ఇచ్చిన నెంబర్స్ ఏవి? 6 into 20. సో 2 60s ఎంతండి? 120. 6 20s 6 2s 12 0 120. సో వచ్చింది కదండి. సో the product of HCF and LCM gives the product of the given numbers. ఓకేనండి. సో ఇచ్చినటువంటి రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ మనకు దేన్ని ఇస్తుందంటే HCF and LCM ప్రోడక్ట్ కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామనంటే మనకి ఏదైనా ప్రాబ్లం లో LCM ఇచ్చేసి రెండు నెంబర్స్ యొక్క LCM ఇచ్చేసారు అనుకోండి. సో అప్పుడు HCF కనుక్కోమంటే మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుని LCM ఇక్కడ 9 ఇచ్చారు అనుకోండి అండ్ ఈ నెంబర్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చుంటారు 3, 9 అనేది. సో వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి దాన్ని అటు పక్క పంపించి డివైడ్ చేసామంటే HCF వచ్చేస్తుంది. అలాగే HCF ఇచ్చేసి LCM ఫైండ్ అవుట్ చేయమన్నా కానీ అలాగే చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఆ విధంగా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ఇంట్రడక్షన్ ఆఫ్ రియల్ నెంబర్స్ 10th క్లాస్ ప్రెజెంట్ సిలబస్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి. ఫస్ట్ మనం ఏం చూసాం? ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం చూసాం. దాంట్లో ఏం చెప్పాను? కాంపోజిట్ నెంబర్ ని మనం దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్స్ గా రాసుకోవచ్చు అని చెప్పాను. దట్ ఈస్ ద డెఫినేషన్. సో దానికి ఎగ్జాంపుల్ గా కూడా మనం కొన్ని చూసామన్నమాట. అలాగే నెక్స్ట్ ఏం చూసామంటే HCF అంటే ఏంటి, LCM అంటే ఏంటో చూసాం. HCF అంటే ఏం లేదండి, మనం ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత రెండిట్లో కామన్ గా ఉన్న నెంబర్ రాసుకుంటాం. ఓకే, ఆ నెంబర్ మీద పవర్ అనేది ఏదైతే లీస్ట్ గా ఉంటుందో ఆ పవర్ ని పెట్టుకుంటాం అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ LCM అంటే ఏం చెప్పారంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి డిఫరెంట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని ప్రోడక్ట్ గా రాసుకుంటామండి. అండ్ రాసుకున్న తర్వాత ప్రతి ఒక్క నెంబర్ కి ఇక్కడ పవర్ అనేది ఉంటుంది కదా. సో ఏ పవర్ తీసుకోవాలి అని అంటే గ్రేటెస్ట్ పవర్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ పవర్ ని, ఆ నెంబర్ ని తీసుకోవాలి. ఆ పవర్స్ ఇక్కడ రాసి వాటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే LCM అవుతుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్పాను? ఒక నోట్, ఇంపార్టెంట్ నోట్ ఏం చెప్పాను? HCF అండ్ LCM ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ ఈస్ నథింగ్ బట్ ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అవుతుంది అని ఒక ఎగ్జాంపుల్ తో కూడా మనం ప్రూవ్ చేసుకున్నాం. ఓకే, సో ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకొని
మన నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ లోకి ఎంటర్ అవుతామండి. సో ఎక్సర్సైజ్ 1.1 అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఈ వీడియో మీకు బాగా అర్థమై ఉంటే, ఈ క్లాస్ అనేది మీకు చాలా బాగా అర్థమై ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. సో యారో వెంకటేష్ సార్ నాట్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్, మ్యాథ్స్ ఆల్సో టీచింగ్ అనేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి అండ్ మీ స్టేటస్లో, మీ గ్రూప్స్లో పెట్టండి. ఈరోజు నుంచి ఖచ్చితంగా 10th క్లాస్ సిలబస్ మ్యాథ్స్ కూడా నేను అన్ని చాప్టర్స్, అన్ని ఎక్సర్సైజెస్, ప్రతి ఒక్క ప్రాబ్లం బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ వెంకటేష్ యారో.